ఆటో రాంప్రసాద్. ఆటో పంచులతో జలక్కులిచ్చే కామెడీ అతంది. ఏదైనా గ్యాప్ దొరికితే పంచులు వేయడం ఆయనకు అలవాటు. రాంప్రసాద్ పరిచయం అక్కర్లేని పేరనే చెప్పాలి. యూత్లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. బుల్లితెరలో అద్భుతమైనటువంటి కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. ఆటో పంచ్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సుడిగాలి సుధీర్ టీంలో రైటర్గా చేసి తన ఆటో పంచ్లతో అందరినీ నవ్వించాడు కొన్నేళ్లుగా. ఇప్పుడు శ్రీను సుధీర్ లేకపోయినా ఒంటరిగా పయనం సాగిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు స్కిట్లని. రైటింగ్ స్కిల్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది నటుడిగా కూడా మంచి రేంజ్కు చేరుకున్నాడు. ఆయన రైటింగ్, టైమింగ్, నటనకు యూత్లో ఎంత క్రేజ్ ఉందో సెపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైజాగ్కు చెందిన రాంప్రసాద్ బుల్లితెర పరిశ్రమకు ఎలా వచ్చాడు, ఇప్పుడు ఇంత పెద్ద కమెడియన్ ఎలా అయ్యాడు, ఈ జర్నీ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి రాంప్రసాద్కి. మరి ఆటో రాంప్రసాద్ రియల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రాంప్రసాద్ విశాఖపట్నంలో 1986 మే 3వ తేదీన జన్మించాడు. తండ్రి ఆదినారాయణ, తల్లి పేరు ఆదిలక్ష్మి. తండ్రి చిన్న చిన్న పనులు చేసేవారు. ఆ తర్వాత క్యాటరింగ్ పనులు చేశారు. తల్లి